ఏడాది కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాది కాలంలో వరుసగా జరిగిన పరిణామాలతో ఇంకో పార్టీ అయితే తట్టుకోలేదని, పోరాటాలు ఉద్యమాల పార్టీ కావడంతో నిలబడగలుగుతున్నామని చెప్పారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ భవన్లో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసిన కేటీఆర్ అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని ఆటుపోట్లు. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 100 రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు. నిజానికి ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే. ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మిగ మాతో కాదు అని చెప్పి జావగారిపోతుండే. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రాణత్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం. నిజంగా చెప్తున్నా, ఇది నేనేదో అతిశయోక్తి కాదు నేను చెప్పేది. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఇలా గాంధీ భవన్ ఏమో బోసిపోతున్నది, తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకల్లాడుతూ ఉన్నది.